ప్రతిధ్వనికి స్వాగతం. పురపోరు ఉత్కంఠకు తెరపడింది. ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, చిత్ర విచిత్రమైన పొత్తులు, అన్నిటికీ మించి క్యాంపు రాజకీయాలు, నిరసన గణాలు, వీటన్నింటికీ తెరదించుతూ ఈ ప్రధానంగా మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఒక 11 మున్సిపాలిటీల్లో వాయిదా పడింది. మిగతా 7 కార్పొరేషన్లు, 105 మున్సిపాలిటీలో కూడా ప్రక్రియ అంతా కూడా ముగిసింది. అయితే ఇక తర్వాత ఏం జరగాలి? ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జరగాల్సింది మరొకటి. పదవులు దక్కించుకోవడం ఒక ఎత్తు, ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో అంశం. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, కొత్త పాలక మండళ్ల ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకోవాలి, అసలు చైర్మన్లకు, కార్పొరేషన్ల మేయర్లకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, విధులేంటి, ప్రభుత్వ బాధ్యత ఏంటి, జోక్యం ఎంతవరకు ఉండాలి, ఈ అంశాలపైనే నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, సామాజిక విశ్లేషకులు. సార్ చిరంజీవులు గారు, మీతో మొదలు పెడదాం. మొత్తం మీద ఒక పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. డిప్యూటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు అంతా కూడా ఎన్నికయ్యారు. ఒక 11 మున్సిపాలిటీలకు సంబంధించి జరగాల్సిందంతే. సో ఇక ఏం జరగాలి, అసలు ఈ కొత్త పాలక మండళ్ళు పాలన ఎక్కడ మొదలు పెట్టాలి? సో మొట్టమొదట యాంకరు గణేష్ సార్ గారికి, అదేవిధంగా సహ ప్యానలిస్ట్ రామ్మోహన్ గారికి నమస్కారాలు. ముఖ్యంగా ప్రజలు ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో కొత్తగా పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మరి ఈరోజు పాలక వర్గాలు దాదాపు అన్ని మున్సిపాలిటీలలో, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లలో కూడా కొలువు తీయడం జరిగింది. సో మరి కొత్త ఆశలతో ప్రజలు, వీళ్ళు ప్రజాప్రతినిధులు వస్తున్నారు కాబట్టి మొట్టమొదట వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేటువంటి అంశం పైన మీరు చర్చా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ముఖ్యంగా ఈటీవీ యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మొట్టమొదట వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, మొదలు తమ విధులకు సంబంధించి ఒక అవగాహన వాళ్ళకు రావాల్సి ఉంటుంది, కల్పించుకోవాలి. దానికి ప్రభుత్వాలు తొందరలోనే ఎంతో కొంత శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని తమ విధుల పట్ల ఒక అవగాహన కల్పించుకొని మరి ప్రజాసేవ చేసినట్టయితే బాగుంటుంది. అందరూ కూడా ప్రజాసేవ కొరకే ఈ కార్యక్రమంలో, అంటే మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డారు, మేము వచ్చిన తర్వాత మేము గెలిస్తే ఏం చేస్తామనేటువంటి ప్రామిసెస్ కూడా వాళ్ళు ఇచ్చి ఉంటారు. కాబట్టి మొట్టమొదటి డ్యూటీలపైన అవగాహన కల్పించుకోండి. అదేవిధంగా ఇప్పుడు గత ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందు కానీ పాలక వర్గాలు లేకపోవడం వల్ల మున్సిపాలిటీలలో, పురపాలక సంఘాల్లో కొన్ని సమస్యలు పేరుకుని ఉంటాయి. సో ముఖ్యంగా ఈ పురపాలక సంఘాలు అనేటి సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఉద్దేశించబడ్డటువంటి బాడీస్. సో ఇక్కడ సివిక్ కమ్యూనిటీస్ లో మొట్టమొదట ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఇబ్బంది ఎదుర్కొనేది ఏంటంటే చెత్త నిర్వహణ. మనకి ఎట్లా మనం ఈ సీవేజ్ వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నాము, లేదా అదేవిధంగా చెత్తను ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నాం అనేటువంటి దానిపైన మున్సిపాలిటీలలో మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏంటంటే ఈ సీవేజ్ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో మనం కొంత వీళ్ళు అవగాహన కల్పించుకొని మొట్టమొదట వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికులే కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత సమస్యలపైన అవగాహన ఉంటది. సో ముఖ్యంగా మున్సిపాలిటీలు నిర్వహించేటువంటి చెత్త నిర్వహణ కావచ్చు, లేదా డ్రైనేజ్ కానీ, తాగునీరు కానీ, వీధి దీపాల నిర్వహణ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, వీటిపైన ఏ విధంగా ఉందనేటువంటి దానిపైన ఒక అవగాహన కల్పించుకొని తక్షణం ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి, అడ్రస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వార్డు సమస్యలు ఏమున్నాయి, సో తమ ఏరియాలో ఉన్నటువంటి వార్డులో సమస్యలు ఏముందో దాన్ని కొంత మ్యాపింగ్ చేసుకుంటే కూడా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక మనం తయారు చేసుకోకపోయినట్టయితే మన 5 సంవత్సరాల కాలంలో, మన పీరియడ్ లో మనం ప్రజలకు ఏం చేసినాం, మనం ఏ ఆశయాలతో ఇక్కడ ప్రజలు మనం ఎన్నుకొని ఇక్కడ పంపించినారు అనే దానికి అర్థం లేకుండా ఒకటే నిమిషం. నెక్స్ట్ ఏంటంటే అత్యవసర
మీ ఇష్టం. ఓకే రామ్మోహన్ రావు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్? సార్ చెప్పినట్టు వీటన్నిటిని పరిష్కరించాలంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి? పాలక మండళ్ళు ఏ విధంగా దానికి ప్రణాళిక ముందుకెళ్ళాలి? నాగేశ్వరి గారు, మీకు పెద్దలు చిరంజీవి గారికి, అందరికీ మన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది. ఇటీవలనే కొత్త పాలక వర్గాలు ఇవాళ చైర్పర్సన్స్, అట్లాగే వైస్ చైర్పర్సన్స్, మేయర్లు, అట్లాగే డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏం జరగాలి మనం ఆలోచించాలంటున్నాను. అందుకని ఈ మధ్యనే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, తర్వాత మన మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగినాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఏం జరగాలి అంటే మళ్ళీ ఎన్నికల వరకు ఏం జరగాలి అంటే పట్టణాభివృద్ధి ఎట్లా, మన పట్టణాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక అభివృద్ధి ఎట్లా జరగాలి. దీని కారణం ఏంటంటే మనకు మొదట్లోనే మనం పిలిచేటప్పుడే తప్పు చేస్తున్నాం అంటున్నాం. అంటే మనకు అర్బన్ లోకల్ బాడీస్ అంటున్నాం, యూఎల్బీస్ అంటున్నాం. భాష తప్పు అంటున్నాను. ఎందుకంటే మన రాజ్యాంగంలో స్పష్టంగా లోకల్ గవర్నమెంట్స్ అని పేర్కొన్నారు వీటిని. ఇవాళ కొత్తది కూడా కాదు, దాని చరిత్ర చాలా పెద్దది. 6 నిమిషాల్లో చెప్పలేం కనుక నేను అన్నాడు. ఒకనాడు చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ మున్సిపాలిటీలలో మేయర్లుగా, చైర్పర్సన్ గా చేసిన వాళ్ళు ఉన్నారు. పివి నరసింహారావు గారి నుంచి మొదలుకొని వెంగళరావు గారు, ప్రకాశం పంతులు వారు కూడా పంచాయతీల నుంచి వచ్చిన వాళ్ళు. నాయకత్వం అట్లా వచ్చాయి. కానీ ఈ మధ్యన ఏమైందంటే పూర్తిగా సూట్ కేసులు, డబ్బులు ప్రమేయం పెరగడం వల్ల డైరెక్ట్ గా ఆ ప్రజాప్రతినిధులు అర్బన్ లోకల్ బాడీస్ లో కూడా తయారైనారు. గతంలో ప్రజల నుంచి వచ్చేవాళ్ళు అట్లా లేదు, పైనుంచి రుద్దపడుతున్నారు. అది కాక పార్టీల ప్రమేయం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ పెద్దగా జరిగినాయి. దాని గురించి మాట్లాడడం కన్నా ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా మనకు మిలీనియం గోల్స్ 2000 సంవత్సరం కన్నా ముందు జరిగాయి. ఇప్పుడు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నా. ఈ రెండింటిని ఆధారం చేసుకుని పోవాలి. ఏదైనా డబ్బు లేకుండా ఏం చేయలేం కదా చారి గారు. సమస్య ఎక్కడ వస్తుందంటే అర్బన్ లోకల్ బాడీస్ కు కానీ పంచాయతీలకు కానీ సమస్య ఏంటంటే ఆ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలు పంచాయతీలకు ఎట్లా అప్పచెప్పాను, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 అంశాలు అప్పచెప్పాలి. ఎక్కడ స్వతంత్రత ఉంది? ఇవాళ ఎన్నికైన వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు, ఏం చేయాలో తోస్తలేదు. ఇంతకుముందు చిరంజీవి గారు చక్కగా చెప్పారు, శిక్షణ కరెక్టే. మేము కూడా అద్భుతమైన శిక్షణ ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి నేనైతే దాదాపు 2001 నుంచి ఇప్పటిదాకా అర్బన్ లోకల్ బాడీస్ అంటే శిక్షణ ఇస్తున్నాను. మేము చెప్పేది ఒకటి అవుతుంది, అక్కడ ఆచరణలు ఇంకోటి అవుతుంది కదా. అక్కడ క్షేత్రస్థాయిలో ఇంకో పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే డబ్బు లేకుండా ఏం చేయలేం కదా. అందుకని 3 అధికారులు కావాలి. ఒకటేమో మనకు అధికారాలు, విధులు, అట్లాగే నిధులు, ఈ 3 కావాలి కదా. అధికారులు ఏమున్నాయి? ఇవాళ అర్బన్ లోకల్ బాడీస్ లో కమిషనర్ నియంత్రించే అధికారం ఉందా? మనకి ఎవరు ఎన్నికైన దానికి అంత రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటది కదా. అట్లాగే బోయనాడు చిత్తరంజన్ దాస్ గారు తన కమిషనర్ ఎవరు ఉండాలో మన అర్బన్ లోకల్ బాడీస్ లో కలకత్తా నగరానికి ఆయన ఎన్నుకున్న మనిషి ఎవరు అనుకుంటున్నారు? సుభాష్ చంద్రబోస్ గారిని ఎన్నుకున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్ అన్నాడు. అట్లా ఎన్నుకునే స్వేచ్ఛ లేదు, అధికారం నియంత్రించే స్వేచ్ఛ లేదు, అధికారులను కనీసం పలకరించే స్వేచ్ఛ లేదు. ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారు. ఇట్లాగే ఉంటాయి ఈ పరిపాలన. ఇట్లా ఉంటుంది. కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు మళ్ళీ తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏం అధికారాలు ఉన్నాయి? అధికారంలో ఈ 3 ఉన్నాయా లేవా? సిబ్బంది మీద నియంత్రణ లేదు. రెండోది నిధులు అస్సలు లేవు. నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్నాం. అసలు ఎందుకు పెరుగుతున్నాయి నగరాలు? మనం ఆలోచన చేస్తే ఉపాధి, అంతకంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన లేకని గ్రామాల నుంచి మెల్లగా వలస వస్తున్నారు కదా. వాళ్ళ నగరాలు కానీ పట్టణాలు కానీ నరకాలుగా మారినవి నగచ్చారు కదా. నేను ఆవేదన చెప్తున్నాను, కోపంతో కాదు. అంటే నరకాలుగా మారిన నగరాలను మనం బాగా చేయాలంటే ఏం చేయాలి? అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, నేను లోకల్ గవర్నమెంట్స్ అంటున్నా, వీటికి అధికారాలు ఇవ్వాలి, విధులు ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలి. ఈ 3 లేకుండా మీరు వట్టి మన వృక్ష విగ్రహాలుగా కూర్చుని పెడితే ఏమి జరగదు. పాలకులు మారుతారు అంటే ఏమంటారు, ఆటగాళ్ళు మారుతారు, ఆట నియమాలు మారాల్సిన అవసరం ఉందని నేనైతే అంటున్నా. మిగతా సమస్యల గురించి ప్రస్తావిస్తాను తర్వాత. ఎస్ సార్, ఓకే చిరంజీవులు గారు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా చెత్త చెత్త నిర్వహణ, అదేవిధంగా మంచినీరు, ఇలాంటి కనీస అంశాలు, ప్రాథమిక అంశాలపైనే ఇంకా పరిష్కారం దిశగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే ఇక స్మార్ట్ సిటీలని, పెట్టుబడులు అంటూ ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడమేనా? మరి అది మొత్తానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండాలి? ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నట్టు మనం ఎంతో శిక్షణ ఇస్తున్నాం, కానీ ప్రాక్టికల్గా వచ్చాక వేరే ఉంటుంది. కాబట్టి వాటికి ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండాలి? మొదటి 100 రోజుల ప్రణాళిక ఎలా ఉండాలంటారు? ఇప్పుడు నిధులు, విధులు, అధికారాల గురించి ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పడం జరిగింది. దానికి కూడా నేను ఏకీభవిస్తూ నేను ఏమంటానంటే, వీళ్ళకి ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ గత ఎన్నికలు జరపగా కొంత ఆగి ఉన్నట్టున్నాయి. సో అది వాళ్ళకు వచ్చేస్తే
సంతోషం. ఎందుకంటే పంచాయతీలకైతే ఆల్రెడీ 3,000 కోట్లు మనకు ఎరుమార్కై ఉన్నాయి. అవి వాళ్ళకు రాబోతున్నాయి. బట్ మున్సిపల్ బాడీస్ కు ఇప్పుడు అర్బన్ గవర్నెన్స్ సంబంధించి ఈ లోకల్ గవర్నెన్స్ లో వాళ్ళకు కూడా ఇప్పుడు 16th ఫైనాన్స్ గ్రాంట్స్ కూడా వస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ ఓన్ ఫండ్స్ కూడా వాళ్ళకి జనరేట్ అవుతాయి. ఎందుకంటే చాలా మున్సిపాలిటీలలో ముఖ్యంగా వీళ్ళ ఆస్తి పన్ను కలెక్షన్ అనేది కూడా చాలా లోపభూయిష్టంగా ఉంటుంది, సైంటిఫిక్ గా ఉండదు. సో భవనాలకు పర్మిషన్లు లేకుండానే భవనాలు కడుతూ ఉంటారు. ట్రేడ్ లైసెన్స్లు అసలు వీళ్ళు ఇవ్వడమే మర్చిపోతూ ఉంటారు. తర్వాత మార్కెట్ లో ఉండేటువంటి ఫేర్స్ కూడా వీళ్ళు కలెక్ట్ చేయడానికి వీళ్ళకి రావాల్సిన మార్కెట్ ఫేర్స్. సో మొదలు ఏంటంటే వీళ్ళ ఓన్ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత ప్రభుత్వం నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే 16th ఫైనాన్స్ ఇప్పుడు 17th ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ గ్రాంట్స్ ఇప్పుడు వస్తాయి, వాటి గురించి వీళ్ళకి కొంత అవగాహన ఉంటే బాగుంటుంది. ఒకటి. రెండోది ఈ స్మార్ట్ సిటీ వీటన్నిటికి కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వీళ్ళంతా కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇంటర్నల్ గా రిసోర్సెస్ జనరేట్ కావడం లేదు. ప్రజలు కట్టడం లేదు, మేము వసూలు చేయమంటే అది తప్పు. ఎందుకంటే మనం నిజంగా సేవ అందిస్తే ప్రజలు కూడా కట్టడానికి ముందుకు వస్తారు. కానీ మనం కట్టిన డబ్బులో అనేకమైన వర్క్ ఎగ్జిక్యూషన్లు లీకేజెస్ ఉండడము, అదే విధంగా అసలు వర్కే చేయకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అర్బన్ లోకల్ బాడీస్ లో ఏం జరుగుతుంది ఈ లోకల్ అనేది మనకు తెలుసు. సో ఇక వీళ్ళ ఫోకస్ ఎట్లుండాలి 100 days అని మీరు అడిగినప్పుడు నేనేమంటా అంటే మొదలు ఈ వార్డు సమస్యలన్నింటినీ మ్యాపింగ్ చేసుకొని ఈ 100 days ఒక ప్రణాళిక వాళ్ళు తయారు చేసుకోవాలి. చెత్త సేకరణకు సంబంధించి ఒక షెడ్యూల్ వీళ్ళు తయారు చేసుకుని దాన్ని స్థిరీకరించుకోవాలి, ఏ విధంగా వేస్ట్ డిస్పోజల్ ఉండాలని. వేస్ట్ వెల్త్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ ఇంకా అది డెవలప్ కావాల్సింది ఉంది. సో అర్బన్ లోకల్ బాడీస్ లో అది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకి కావాల్సిన ఆదాయం కూడా అట్లా కూడా కొంత జనరేట్ అవుతుంది. తర్వాత ప్రమాదకరమైన రోడ్లు ఏమున్నాయి, డ్రైనేజ్ ఏముంది, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలని చూడాలి. తర్వాత ట్యాక్స్ వసూళ్ల పైన కూడా, పన్ను వసూళ్ల పైన కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. మనకు నిజంగా కూడా ఇంకెంత డ్యూస్ ఉన్నాయి, ఎంత రావాల్సి ఉంది, ఎంత వసూలు చేసుకోవాలి అనేటువంటి దానిపైన ఒక ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఆన్లైన్ లో కూడా కొంత సేవలు ఎక్కువగా అందించడానికి మనం ట్రై చేయడానికి ఉపయోగపడాలి. సో పురపాలక సంఘాల యొక్క ప్రధాన విధులు ఏంటంటే ప్రజారోగ్యము, పారిశుద్ధ్యం. సో ఇది మాత్రం చేయాల్సి ఉంటుంది. తాగునీరు కానీ డ్రైనేజ్ కానీ కూడా చేయాల్సి ఉంటుంది. రోడ్లు, అదేవిధంగా వీధి దీపాలు, ఇవన్నిటితో పాటు ఒక ప్రణాళిక కూడా ఉండాలి. ఏంటంటే ప్రతి మున్సిపాలిటీకి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉండాలి. సో దట్ ఏంటంటే అర్బన్ మన దగ్గర ఏంటంటే అర్బనైజేషన్ చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది ఈ దేశంలో. అందులో తెలంగాణలో మరీ ఎక్కువ. తెలంగాణ ఇవాళ దేశంలో ఏంటంటే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా అర్బన్ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. అదే విధంగా తెలంగాణ కూడా ఫాస్టెస్ట్ అర్బనైజేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. కాబట్టి ఈ అర్బనైజేషన్ ఇంత స్పీడ్ గా జరుగుతున్నప్పుడు దాన్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి పట్టణ ప్రణాళికలు కూడా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఏంటంటే పట్టణాలలో ఇక్కడ కూడా ప్లాన్డ్ డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. సో అది జరుగుతున్నటువంటి సమస్యలు. అదే విధంగా ఈ వార్డు సమస్యలకు వార్డు కమిటీలు వేసుకోవాలి. దాన్ని వార్డు సమస్యల ప్రాతినిధ్యం ఉండాలి, ప్రజలతో సమన్వయం చేసుకోవాలి. అదేవిధంగా అధికారుల పైన కూడా వీళ్ళు కొంత పర్యవేక్షణ చేసుకోవాలి. అధికారుల పైన కూడా వీళ్ళు కొంత వాళ్ళు ఏదో చెప్తున్నారో అదే చేయాలనేది కాకుండా వీళ్ళ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా చేయక అవకాశం ఉండాలి సార్. ఓకే, ఇప్పుడు రామ్మోహన్ సార్ ఇంతకుముందు సార్ అన్నట్టుగా ప్రధానంగా మనకు స్థానిక సంస్థల్లో తరచుగా వినిపించేది నిధుల కొరత. సమస్యలు అభివృద్ధి ఉన్నా వాటి పరిష్కారానికి తగినంత నిధులు లేకపోవడం. సో ఈ బడ్జెట్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు ఏ విధంగా ఉంటున్నాయి, అదేవిధంగా ప్రధానంగా స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి సమృద్ధి సాధించాలంటే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లలో జరగాల్సిన చర్యలు ఏంటి? గారి గారు, నేను పంచాయతీ మెంబర్ నుంచి 45 ఏళ్ళ క్రితం పంచాయతీ మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్ గా, మండలాధ్యక్షుడిగా, అలాగే అర్బన్ మున్సిపాలిటీస్ లో పనిచేసిన వాడిగా, ప్రజాప్రతినిధిగా, ఇప్పుడు శిక్షణ ఇస్తున్న వాళ్ళుగా నా సలహాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనకు బడ్జెట్, మీరు నిధులు కావాలి కదా, డబ్బులు ఏం చేయలేదు, పిండి కొద్ది రొట్టె అంటారు. పిండి ఉండాలి కదా మొదటి రొట్టె చేయడానికి. ఇవాళ 15 ఆర్థిక సంఘ నిధులు ఈ సంవత్సరానికి అయిపోతాయి. కొంత మీరు చిరంజీవి గారు అన్నట్టు వస్తాయి, పాతవి 300 కోట్లు వస్తాయి. 300 కోట్లు పీనట్స్ తో సమానం. కానీ 16 ఆర్థిక సంఘ నిధులు వస్తున్నాయి. గతంలో ఈ గత 10 ఏళ్ల క్రితం నుంచి చూస్తే మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం, పార్టీతో సంబంధం లేదు నాకు, కానీ అప్పటి ప్రభుత్వం సమానంగా ఈ ఆర్థిక సంఘ నిధులు ఎంత వచ్చావో సరిగ్గా అంత సమానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి 3 నెలలకు ఒకసారి 300 కోట్లు 350 కోట్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. గత 2 ఏళ్ళుగా ₹1 లేదు ఇప్పటికీ. అంటే మున్సిపాలిటీస్ పదవీ కాలం అయిపోయి 1 year అయిపోయింది మన జనవరికే. ఇప్పుడు మళ్ళీ కొత్త బాడీస్ వచ్చినాయి. కనుక గత 2 ఏళ్ళుగా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అటువంటి నిధుల కొరత ఎట్లా ఉంటదంటే రాష్ట్రము కేంద్రం తప్ప ఆదుకునే దిక్కు లేదు అంటున్నాడు. స్వంత వనరులు ఏర్పాటు చేసుకోవాలి కాదంటలే,
పంచాయతీల్లో కానీ పార్లమెంట్ మనకు మున్సిపాలిటీలో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఆస్తి విలువ పెరగడం వల్ల ఒకనాడు ఆస్తి పన్ను కట్టడానికి వెనుక ముందు ఆడేవాళ్ళు ప్రజలు, కానీ ఇప్పుడు కడుతున్నారు. దానికి కారణం ఏంది? పంచాయతీ సెక్రటరీస్ వచ్చారు, వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా వసూలు చేయమంటుంది. అక్కడ అవుతుంది, ఇక్కడ కూడా అవుతుంది. కానీ ఇంకా పాత బాక్యాలు చాలా ఉంటాయి కదా. మొన్న మనం చూసాం, ఒక అభ్యర్థి 8 కోట్ల రూపాయలు చెల్లించి వార్డు మెంబర్ గా మన వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి కార్పొరేషన్ లో చేయడానికి కార్పొరేటర్ గా పోటీ చేయడానికి 8 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించింది. అంటే అర్థం చేసుకోండి ఎన్ని బకాయిలు ఉండొచ్చు ప్రతి మన మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లో. అంటే బకాయిల పట్ల శ్రద్ధ వహించాలి. రెండోది సొంత వనరులు ఏర్పాటు చేసుకోవాలి. సొంత వనరులు ఎప్పుడు వస్తాయి? మనం కట్టే పనులకు మనకు అందే సౌకర్యాలకు మధ్యన లంకె ప్రజలు అర్థం చేసుకుంటే వస్తాయి కదా. మన ఇంటి ముందు రోడ్ అట్లాగే ఉండి, మురికాలు అట్లాగే ఉండి, మన ఇంటి చుట్టూ దోమలు ఉండి, అన్నిటికంటే దోమల సమస్య సార్. ఇప్పుడు నగరాల్లో సమస్య ఏంటంటే పట్టణాలు నగరాల్లో దోమలది. అంటే ఇప్పుడు దోమలు అతి పెద్ద సోషలిస్టులు. నువ్వు అద్దాల మీద కూర్చున్నా మురికి వాడలో ఉన్న దోమలు అందరినీ కుడతాయి కదా. అంతకంటే పెద్ద సోషలిస్టులు ఇంకెవరు లేరు, రాజకీయ నాయకులు కాదు, దోమలే పెద్ద సోషలిస్టులు. కనుక ఏమంటా అంటే దోమలు లేని నగరం, నివాసయోగ్యమైన నగరాలు పట్టణాలు నిర్మాణం చేయాలన్నా వద్దా అంటున్నాడు. నివాస యోగ్యం అంటే ఏం కావాలి? మంచినీరు, మరుగుదొడ్లు, రోడ్లు, అట్లాగే పారిశుద్ధ్యము, వీధి లైట్లు, ఇవి కాదు మనకు కావాల్సింది. పంచాయతీల నుంచి ఎంతకన్నా ఎక్కువ ఎవరు ఊహించలేదు కదా. మిగతా పథకాలు, సంక్షేమ పథకాలని గవర్నమెంట్ మన ఇండియాలో గవర్నమెంట్ తెలంగాణ చూసుకుంటాయి, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటాయి. కానీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెత్తనాలు పెరిగిపోయి గ్రామాల్లో పట్టణాల్లో చేసే పని కూడా అంటే థియరీ ఆఫ్ సబ్సిడియారిటీ గంగలు కలిసింది. థియరీ ఆఫ్ సబ్సిడియారిటీ అంటే ఎక్కడ ప్రభుత్వం ఉందో, గ్రామీణ ప్రభుత్వాలు, పట్టణ ప్రభుత్వాలు కదా ఇవి, అక్కడ అధికారులు నిధులు ఉండాలి కదా. ఇవి లేకపోతే ఏమైందంటే ఎప్పుడు బిచ్చం చిప్ప ఎత్తుకోవడం, ఎదురు చూడడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఎదురు చూడకుండా హక్కుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు 42% నిధులు ఎట్లా వస్తున్నాయి, 41 ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎట్లా వస్తున్నాయో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి కూడా పంచాయతీలకు, మన పట్టణ మున్సిపాలిటీలకు, నగరాలకు ఎందుకు వాటా రావడం లేదు. అది వస్తే ఆటోమేటిక్ అవుతుంది. అట్లాని సొంత వాళ్ళు పెట్టుకోవద్దు అంటలేదు. ఇప్పటి పాలక వర్గాల నా సలహా ఏంటంటే, కొత్తగా ఎన్నికైన రేపటి నుంచి ఏం చేస్తారంటే, మీ వార్డులలో మీ కమిషనర్ వేసుకొని, మున్సిపల్ చైర్పర్సన్, ఆ వార్డు మెంబరు, లేకుంటే వార్డు కౌన్సిలర్, మన చైర్పర్సన్, లేకుంటే మేయర్, మీరు వార్డులో తిరగండి. సమస్యలు ప్రజలు చెప్పే సమస్యలు అర్థమైంది. ఓట్ల కోసం తిరిగి వేరు, ఇప్పుడు తిరగండి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే ఏ వార్డులో ఉన్నాయని. ఇంకోటి పట్టణ ప్రణాళిక లేకుండా పోయింది చారి గారు. చాలా చాలా పెద్ద ఇష్యూ అది. పట్టణ ప్రణాళిక వేసుకోకుండా నగరాలు నరకాలుగా మారుతాయి, పట్టణాలు కూడా నరకాలుగా మారుతాయి. అంటే పట్టణ ప్రణాళిక విస్తరణ ఎట్లా ఉండాలి, ఏ రకంగా విస్తరణ ఉండాలి, దానికి కావాల్సిన మౌలిక వసతులు ఏం కావాలి, ఈ 4-5 రోడ్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు కావాలంటే పట్టణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ నగరాలకు కానీ పట్టణాలకు కానీ ఉండాలి. ఓకే, చిరంజీవి గారు, కేంద్ర ప్రభుత్వం చాలా అవార్డులు ఇస్తుంది, స్వచ్ఛ సర్వేక్షణ అని, గార్బేజ్కి సంబంధించి, క్లీన్ సిటీకి సంబంధించి, ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాలు, పట్టణాలకు రావాలంటే కొత్త పాలక మండలి ఏ దిశగా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణ లాంటి అవార్డ్స్ మనకు గతంలో చాలా వచ్చినాయి మన రాష్ట్రంలో కూడా. ముఖ్యంగా ఈ నగరాల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యలతో పాటుగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, అదేవిధంగా నగరంలో హరితహారం ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇట్లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీస్ కు వాళ్ళ స్వంత నిధుల్ని మనం పెంచుకోవడంతో పాటు మున్సిపాలిటీలో చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయి ఉన్నటువంటి చాలా ఉంటాయి. సో మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే స్టాంప్ డ్యూటీ ఒకటి ఉంది. ఇంతకుముందు వారు మాట్లాడినారు రామ్మోహన్ రావు గారు. యాక్చువల్ గా స్టాంప్ డ్యూటీ అనేది మున్సిపాలిటీలకు ఆటోమేటిక్ గా ఎవ్రీ 3 months కు ఒకసారి ఇంతకుముందు గతంలో వచ్చేది. కొత్త మున్సిపల్ చట్టం చేసినప్పుడు 2019లో స్టాంప్ డ్యూటీ మున్సిపాలిటీలకు డివల్యూషనే మర్చిపోయిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ యాక్ట్ అమెండ్ చేసి అందులో యాడ్ చేయడం జరిగింది. సో అట్లా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళ చర్చించి వాళ్ళతో చట్టాలు చేయలే కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మనం అనేక రకాలుగా మనకు స్మార్ట్ సిటీ రూపంలో రావచ్చు, లేదా అమృత్ రూపంలో రావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ రూపంలో రావచ్చు. ఆ నిధులను వినియోగించుకోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛంద దాతలు కూడా ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళ సేవలు ఉపయోగించుకొని ఆర్థికంగా కావచ్చు లేదా ఇతరత్ర కానీ మనకు ఖచ్చితంగా కొంత మంచి పని చేసే అవకాశం. చిరంజీవులు గారు, అంటే రాష్ట్రానికి పెట్టుబడులు అనగానే హైదరాబాద్కు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకే ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. అంటే ఇట్లాంటి Tier 2, Tier 3 నగరాలు, పట్టణాలు కూడా ఇలాంటివి రావాలంటే ఏం జరగాలి, ఎలా ఏముంటుంది, దానివల్ల కూడా కొంత ఆదాయం మెరుగుపడుతుంది కదా?
ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అండి. మనం ఏంటంటే అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల గ్రోత్ కేంద్రీకరిస్తున్నాం. పట్టణాలంటేనే గ్రోత్ సెంటర్స్ అవి వాస్తవానికి. సో ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క స్పెషాలిటీ మనం ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకున్నట్టయితే కొంతవరకు మన ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మన ప్రభుత్వం 3 రకాలుగా విభజించింది. కోర్ అర్బన్ ఏరియా అని చెప్పేసి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యకాలంలో ఇదొక రీజన్ గా, తర్వాత ప్యూర్ రీజన్ అని పెట్టినారు. సో దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్లానింగ్ మనం ఏదైతే చేస్తున్నామో ఇండస్ట్రియల్ ప్లానింగ్, సో అన్ని ప్రాంతాలకు బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ లాగా మనం ప్లాన్ చేసినట్టయితే బాగుంటుంది. అంతే తప్ప చుట్టూ హైదరాబాద్ చుట్టూ మనం ఇండస్ట్రీ కేంద్రీకరించేసి గ్రామీణ ప్రాంతాలని మొత్తం వదిలేసినట్టయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లయితే మనం ఒక టెక్స్టైల్ మిల్ ఉంది, వరంగల్ తీసుకెళ్లేసి టెక్స్టైల్ పార్క్ అనే కూడా ఒకటి పెట్టడం జరిగింది. సో అట్లా మనం ప్లానింగ్ లోనే మనం వీటన్నిటిని డిజైన్ చేస్తే ఆటోమేటిక్ గా డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉంటుందో అక్కడ కూడా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా ఈ స్మార్ట్ సిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కేంద్రీకృతం కాకుండా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి దీనికి అంతటి కూడా స్టేట్ మొత్తం కూడా ఒక సమగ్ర ప్రణాళిక ఉన్నట్టయితే బాగుంటుంది. ఓకే రామ్మోహన్ గారు, అయితే ఇప్పుడు మున్సిపాలిటీల్లో పక్కన ఉన్నటువంటి గ్రామాలు కలిసాయి, అదేవిధంగా కార్పొరేషన్లలో పక్కన ఉన్నట్టు మున్సిపాలిటీలు కలిసిపోయాయి. సో ఇప్పుడు సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి అనేది ఒక ఛాలెంజ్గా అనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఉన్నట్టు అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా తమకు నిధులు కేటాయిస్తారా లేదా, ఇలాంటి రకరకాల అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? నాగేష్ గారు, ఈ జనరల్ గా కలవడానికి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారంటే, శివారు ప్రాంతాలను మున్సిపాలిటీలో కలపడానికి, మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కలపడానికి పన్నులు పెరుగుతాయి. ఫస్ట్ ఇమీడియట్ పెరిగేది పన్నులు. కానీ వికేంద్రీకరణ జరగకుండా ఏదైతే అర్బనైజ్ అయిన ప్రాంతాలనే సౌకర్యాలు మళ్ళీ వస్తాయి, సౌకర్యాలు లేని ప్రాంతంలో మృగ్యమైపోతుంటే అక్కడికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని కేంద్రీకృత పాలన వల్ల ఎట్లా నష్టాలు ఉంటాయో ఇక్కడ కూడా కలపడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయి, కాదంటలేదు. కానీ వికేంద్రీకరణ సిద్ధాంతం ఎంత మంచిదంటే, వికేంద్రీకరణ 2 రకాలు. ఒకటి పాలనా వికేంద్రీకరణ, రెండోది అవినీతి వికేంద్రీకరణ జరుగుతుంది. మేము ఒక 20 ఏళ్ల క్రితం 1 కోటి సంతకాల సేకరణ చేస్తే అందరూ మమ్మల్ని ఆ ప్రశ్న అడిగేవాళ్ళు, ఏమనంటే వీళ్ళు అవినీతి పరులు కదా, వీళ్ళకి అధికారులు ఎందుకు కావాలి అని అడిగేవారు. ఇవాళ కరెక్ట్ గా ఆ ప్రశ్నకు నేను ఇప్పుడు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. స్పష్టంగా లోకల్ అర్బన్ యూనిట్స్ అన్నిటి అవినీతి పెరిగింది. మేము కోరిందేమో అవినీతి, అధికార వికేంద్రీకరణ. ఇవాళ అవినీతి వికేంద్రీకరణ జరిగిందంట పెద్ద ఎత్తున. ఇవాళ చూడండి, మున్సిపాలిటీలో ఏ పర్మిషన్ కావాలన్నా, చిన్న పర్మిషన్ నుంచి పెద్ద వాటికి కావాలన్నా ఖచ్చితంగా ప్రసరణ చేసుకోవాల్సింది. అందుకనే ఒకనాడు ఆ వికేంద్రీకరణ సిద్ధాంతం నిజాం నుంచి నేర్చుకోవాలి మనం. నిజాము ప్రభు ఇక్కడ మనకు హైదరాబాద్ అజమాబాద్ ఇండస్ట్రియల్ డెవలప్ చేసిండో అట్లాగే సరిగ్గా మనకు వరంగల్ లాంటి చోట్ల మనకు వస్త్ర పరిశ్రమ గురించి మనకు పెట్టారు కదా, ఆజంజాహీ యూనిట్స్ పెట్టారు కదా. అట్లా చాలా వరకు అధికార వికేంద్రీకరణలో అప్పటి నిజాంను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, మీరన్న హైదరాబాద్ చుట్టే ఆక్టోపస్ లాగా హైదరాబాద్ పెరుగుతుంది. మన తెలంగాణ జనాభా పెరుగుదల, పట్టణ జనాభా పెరుగుదల చూస్తే ఆశ్చర్యపోతాం. ఇంతకుముందు చిరంజీవి చెప్పినట్టు కేరళ, తమిళనాడు తర్వాత మనమే ఉన్నాం. చిన్న పట్టణాల అభివృద్ధి 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు 10 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఇంకా చిన్న పట్టణాల అభివృద్ధి జరగాలి. ఎప్పుడు కూడా ఎందుకు వస్తున్నారు నగరాలకు? విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం. ఈ 3 కనుక అక్కడ దొరికితే ఎక్కడెక్కడ ఉంటారు కదా. కానీ మెల్లమెల్లగా గ్రామాలు పోతాయి, గ్రామాల నుంచి పట్టణాలు పెరుగుతాయి. ఈ అభివృద్ధిలో 2036 కల్లా రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా జనాభా పట్టణాల్లో ఉంటారు. ఇప్పుడు 50% దాటింది మనదైతే. చూస్తున్నాం కదా, 1,20,00,000 జనాభా నుంచి 1,30,00,000 జనాభా ఒక హైదరాబాద్ ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ లోపలనే ఉన్నది అనుకుంటే, మరి బయట దేశ జనాభా ఏంటి? 1/3 జనాభా హైదరాబాద్ నగరంలో ఉంది కదా. అందుకని ఈ నగర జనాభా, పట్టణ జనాభా విస్తరిస్తున్న క్రమంలో వచ్చే సవాళ్ళు ఎదుర్కోవడానికి రాష్ట్రము, కేంద్రము, స్థానిక ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తే మంచి పరిష్కారం లేని సమస్య ఏముండదు. సమస్య ఉన్నది, పరిష్కారాలు కూడా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది మొత్తం మీద కొత్త పాలక మండళ్లకు అనేక సవాళ్లు ముందున్నాయి. వాటన్నిటిని పరిష్కరించాలి. ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక స్పష్టమైన విజన్ ఉండాల్సిన అవసరం ఉందని నేటి నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.